Thank you.
నెక్స్ట్ నాటు నాటు నెక్స్ట్ థర్డ్ సాంగ్ నాటు నాటు. ఎంత మంచిగా డైరెక్ట్ చేస్తున్నారో మమ్మల్ని ఆరుష్. Thank you.
పాలి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కటి తల్లి పలుకే బంగారమాయనా కోదన్న పాలి పలుకే బంగారమాయనా కోదన్న పాలి ఎంత వేడినా గాని సుందైన దయరాదు పంచుతాము వేయగలేను ఎంత ఆటివాడు తల్లి పలుకే బంగారమాయనా కోదన్న పాలి పలుకే బంగారమాయనా కోదన్న పాలి శరణాగరాత్రాన బిరుదాంకి పుడవుగల కరుణించు భద్రాచల వరదా మదస పోష పలుకే బంగారమాయనా కోదన్న పాలి పలుకే బంగారమాయనా కోదన్న పాలి థ్యాంక్ యూ. गणाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ज्ञानचतुराय ज्ञानप्रदाय ज्ञानान्तरात्मने गानोत्सुकाय गानभक्ताय सुखमनसे गुरुपूज्याय गुरुदेवताय गुरुकुलभायिने गुरुविद्यमाय गुरुप्रवराय गुरवे गुरुकृते गुरुदैत्यगणच्छिद्रे गुरुदेवसकाराध्याय गुरुपुत्रपरिव्राते गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढरूपाय गूढमत्ताय भजनप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गीतचरिताय
హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్కసారి సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత గారికి కళల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇది నేను చాలాసార్లు చూశాను. పిల్లల్ని, అందులోనూ కళలు నేర్చుకుంటున్న వాళ్ళని ఆమె చాలా అప్రిషియేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆమె ఇప్పుడు మన ప్రోగ్రామ్కి రావడం మన అదృష్టం. ప్రణీత మ్యామ్ని సన్మానించవలసిందిగా రాజలక్ష్మి మ్యామ్ని కోరుకుంటున్నాను. అలానే జ్ఞాపిక బహుకరణ శ్రీను అండ్ ఫణి. మీ సపోర్ట్ ఈ ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు ఇలానే ఉండాలి. అందరికీ నమస్కారం. మరి ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10th యానివర్సరీ, యాక్చువల్లీ 13th, కాకపోతే లాస్ట్ 10 years నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. మనము ప్రత్యేకంగా స్కూల్స్లో చూస్తాము యాన్యువల్ డే సెలబ్రేట్ చేయడం అనేది. మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, డాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ యానివర్సరీస్ అనేది సెలబ్రేట్ చేయరు ఎక్కువగా. కానీ మరి రాజలక్ష్మి మేడం ఇక్కడే కాదు, నేను చాలా ప్రోగ్రామ్స్ చూసినాను దమ్మాయిగూడలో. ఇంతకుముందు 10 years బ్యాక్ చూసినప్పుడు మన దమ్మాయిగూడలో అసలు ఇట్లా ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేకత ఎక్కడ దొరుకుతుంది అంటే డాన్స్ క్లాస్ కానీ క్లాసికల్ దొరకడం చాలా కష్టంగా ఉండే. ఆ టైంలో ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రు అంటే మేడం రాజలక్ష్మి మేడం. మీరు కాదు, మేము అదృష్టవంతులం. ఎందుకంటే దమ్మాయిగూడలో ఇంతమంది కిడ్స్కి మీరు క్లాసికల్ కానీ మ్యూజిక్ కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి మరి మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి చెప్పాలి, ఎందుకంటే మీ ఓపిక మరి మీ యాంగ్జైటీ చూస్తున్నాను కదా, అక్కడ పిల్లల్లో లేదు పాపం, పేరెంట్స్లోనే ఉంది. అక్కడ చూస్తున్నాను పిల్లలు కొంచెం మైక్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా కాగానే అక్కడ పేరెంట్స్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నిజంగా మీరు ఇచ్చిన టైం వల్లనే మీ పిల్లలు కూడా ఇంత పైకి వస్తున్నారు, మేడంకి కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే అది మీ వల్లనే. నాకు కూడా పర్సనల్గా చెప్పింది మేడం, ఏదున్నా నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే పేరెంట్స్ సపోర్టే అని. దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ. అదేవిధంగా మరి చిన్నతనంలోనే ఫణి కానీ శ్రీనివాస్ కానీ మరి కీబోర్డ్ ప్లే చేయడానికి సర్స్ కావడం చాలా అదృష్టవంతులు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో కానివ్వండి, మీ ఆశీర్వాదాలతో కానివ్వండి, ఈ ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి ఎంత సపోర్ట్ అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడమే కాదు, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే మన ఇన్స్టిట్యూట్కి పిల్లలకి ఇలా ఇది కొనివ్వండి అది కొనివ్వండి అని ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాలుగా ఆయన ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి సుపరిచితులు. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి కళల్ని. మ్యామ్ చెప్పినట్టు ఒకప్పుడు ఏమీ లేకుండే, ఎందుకు మన చిన్నప్పుడే అసలు ఏ సోర్సెస్ లేకుండే నేర్చుకోవడానికి, కానీ ఇప్పుడు ఎన్నో సోర్సెస్. థ్యాంక్ యూ సార్. సార్ని సన్మానించవలసిందిగా ఫణిని కోరుతున్నాను. అలానే జ్ఞాపిక బహుకరణ. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్. ఫణిశ్రీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, దమ్మాయిగూడ కలమ్మ తల్లి వరగంటి రాజలక్ష్మి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేటువంటి కళలను ఆదరిస్తున్న తల్లిదండ్రులందరికీ మరి పిల్లలకు కళమ్మ తల్లి అభినందనలు, శుభాభినందనలు తెలుపుతూ, రాజలక్ష్మి కళమ్మ తల్లి ఎందుకనంటే నేను వార్డు మెంబర్ గత 20 సంవత్సరాల కింద పంచాయతీ వార్డు మెంబర్ నుండి అప్పుడు నాగారం దమ్మాయిగూడ మా కొన్ని ఇండ్లుండే. ఆ టైంలో స్టార్ట్ చేసి 13 కాదు 13 కంటే ఎక్కువ, కానీ ఈ సంస్థ స్టార్ట్ అయిన నుంచి 13 నుంచి ఇంక్రిమెంట్ అయింది. అంతముందుకు అక్కడ పిల్లగాళ్ళకి వచ్చి ఇక్కడ పిల్లలకి వచ్చి చిన్న రూమ్లో స్టార్ట్ చేసినటువంటి రాజలక్ష్మి, నేను ఆ రోజు అన్న అమ్మ ఎందుకమ్మా ఇప్పుడు వస్తారా ఎవరు నేర్పుతారు ఈ టైంలో అంటే, సార్ నేను చేసి చూపెడతా అని చెప్పేసి ఆ రోజు నాకు మాట ఇచ్చింది.
ఈరోజు నేను సంతోషపడుతున్నా. నేను 2 మాటలు వార్డు మెంబర్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాం పిలిచేది, ఎంపీటీసీ అయినా పిలిచింది, ఇప్పుడు నేను కౌన్సిల్ అయినా నన్ను ఎక్కడ పిలుస్తుంది. ఇంకొకటి, నేను పిల్లల ఏ ప్రోగ్రాం ఉన్నా మా దమ్మాయిల దేవాలయంలో ప్రోగ్రాం చేశారు, ఆమె కూడా వస్తుంది, మామూలు భక్తురాలు లెక్క పక్క కూర్చుంది. ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఆమె కళ్ళలో ఆనందం నీళ్ళు వస్తున్నాయి. నేను ఎందుకో తెలియలే, కిందికి వచ్చి అమ్మ ఎందుకు అట్లా కళ్ళ నీళ్ళు వస్తుంటే, మీరు మా పిల్లల్ని పొగుడుతురు కనుక నాకు ఆ సంతోషం ఆపుకోలేకపోతుందని చెప్పేసి ఆ రోజు దేవాలయం అంటే నిజంగా పేరెంట్స్ కంటే ఆ తల్లి ఆ కళ గురువులకు అంత భక్తి ఉందంటే పిల్లల మీద ఆ రోజు చూశాను నేను. ఇక్కడనే కాక మన పిల్లలు నేర్చుకుని దేశ విదేశాలకు వెళ్ళారంటే అది గొప్పతనం మన దమ్మాయిడ మరియు మీ తల్లిదండ్రులకే దక్కుతుంది. ఎందుకంటే ఈ కళ్ళ నేర్పియాలంటే కష్టకాలం ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడు సంతోషం అవుతుందంటే వాళ్ళు మన జాతి లోపల ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వారికి అవార్డులు రివార్డులు ఇచ్చినప్పుడు మీ ఆనందం తట్టుకోలేవు. డబ్బులు ఉంటే పోతే, డబ్బులు ముఖ్యం కాదు. మన పిల్లల కళాకారుల ముందుండాలి, చదువుల ముందుండాలి. ఇకపోతే పిల్లలకు మనవి, దయచేసి దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మన తల్లిదండ్రుల మధ్య ఉండదు. మీరు పొద్దున వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళినా, కళాకార వేదిక వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ప్రతినిత్యం తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళండి, అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కి వెళ్ళాక గురువులకు దండం పెట్టండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల దైవం దేశ గురువు ఎక్కడ లేడు, దేవుడు లేడు, మన తల్లిదండ్రుల దేవుళ్ళు. ప్రతినిత్యం తల్లిదండ్రులకు దండం పెట్టి వెళ్ళేవారు క్రమశిక్షణగా మెదుగుతారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇల్లు నేను మొక్తా, నేను డైలీ మా నాయన మమ్మల్ని చనిపోయాడు, ప్రతి ఇల్లు కూడా ఫోటోలు మొక్కి బయట వెళ్తా. కనుక వాళ్ళు మనకు జన్మనిచ్చారు కనుక వారి మొక్కెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఇంత కళారూపాలు చేస్తుంటే మీ తల్లిదండ్రులే కారకులు. వాళ్ళు పొద్దున్న కష్టపడి మీకు డబ్బులు సంపాదించి మీకు డబ్బులు కట్టబెట్టుకొని మీరు ఆటాడుతున్నారు. దయచేసి ఈ తల్లిదండ్రులు గౌరవించండి, గురువును గౌరవించండి. నాకు ఈ అవకాశం అంటే మన పనిశ్రీ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ వారికి, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ ప్రత్యేక అభినందనలతో ముగిస్తున్నాను. సార్, ఇంతకు మించి నేను రాజ్యలక్ష్మి మ్యామ్ గురించి చెప్పడానికి ఇంకా వర్డ్స్ కూడా లేవు. ఎందుకంటే ఆమె ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అలానే ఆమె శిష్యులు దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటుంటే ఆమె ఆనంద భాష్పాలు ఎలా ఉంటాయి, ఆమె హార్ట్ఫుల్గా చేసిన పని పిల్లలకి ఎంత మంచిగా అంటుతుంది. ఐ మీన్ వాళ్ళు ఇంకా స్టెప్ బై స్టెప్ అందులో ఫార్వర్డ్ అవుతూ ఉంటారనమాట. ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకొక 5 minutesలో మనకు లంచ్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో మళ్ళీ మనం ప్రోగ్రామ్ రీస్టార్ట్ చేసుకుందాం.
కర్పూర